बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी माता की जय भारत माता की जय पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल विंध्य हिमाचल यमुना गंगा तव शुभ आशीष माने जाए तव जय दाता భారతీయ జనతా పార్టీ యొక్క 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు చెల్ల శ్రీలతారెడ్డి గారు పార్టీ యొక్క జెండా ఎగరవేయడం జరిగింది. ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవము భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న ఎంతమంది కార్యకర్తలు ఉంటే అంతమంది కార్యకర్తలు పార్టీ జెండాను ఎగరవేయటం, తమ ఇండ్ల మీద బీజేపీ జెండాను ఎగరవేయటం అనే కార్యక్రమాన్ని జాతీయ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక భారతదేశం విషయానికి వస్తే అత్యధిక మంది పార్లమెంటు సభ్యులు, అత్యధిక మంది శాసనసభ్యులు, అత్యధిక మంది రాజ్యసభ సభ్యులు, అత్యధిక మంది శాసన మండలి సభ్యులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ యొక్క దేశంలో దాదాపుగా 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది. ఈ పార్టీ గత 46 సంవత్సరాలుగా మరి వాజ్పేయి గారు, అద్వానీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డ ఈ పార్టీ ఈరోజు పేద ప్రజల సంక్షేమం కొరకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ పేద ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ఈ పార్టీ నిరంతరం పనిచేస్తుంది. 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. అలానే అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సభ్యత్వాలు కలిగి ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఇప్పుడు దీన్ దయాళ్ గారి ఏదైతే వారు చెప్పారో అంత్యోదయ అంటే చిట్ట చివరి వరకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మనం చేస్తూ ఉన్నాము. అలానే ఎవరైతే చిట్ట చివరి వరకు మనకు సంక్షేమ పథకాలు అందాలి అనుకొని ఈ రోజున ప్రయత్నం చేస్తూ రాను రాను మన వికసిత్ భారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దాని ధ్యేయంగా మనందరం కూడా పనిచేయాలి. అలానే పనిచేస్తున్నాము. అలానే ఈ రోజున ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం వల్ల ఇక్కడ గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత అని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా గ్యాస్ కొరత కానీ, పెట్రోల్ కొరత కానీ, డీజిల్ కొరత కానీ లేదు. దాని అసత్య ప్రచారాలు చేస్తూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే, నాయకత్వం ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వారి ముందు చూపు వల్ల ఈ రోజున ఇక్కడ డీజిల్ కొరత కానీ, పెట్రోల్ కొరత కానీ, గ్యాస్ కొరత కానీ లేదు. అందుకనే ఎప్పుడైనా కానీ ఒక మంచి నాయకత్వం ఉంటే భారతదేశంలో అందుకని సురక్షితంగా మనం ఉండటానికి కారణమవుతుంది. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నాయి యుద్ధంతో. కానీ ఇక్కడ మనం అందరం ఇక్కడ సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం మన నాయకత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఏదైతే 19 రాష్ట్రాలలో మన భారతీయ జనతా పార్టీ, 3 రాష్ట్రాలలో పొత్తుతో మనం ఏదైతే 22 రాష్ట్రాలలో ఇలా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తున్నామో, అలానే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేలా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేలా మనందరం కూడా కృషి చేయాలని ప్రతి కార్యకర్తకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త కూడా తన ఇంటిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసుకొని, అలానే గ్రామాలలో బూత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించబడింది. అందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.